పాపం వలన వచ్చే జీతము మరణం. రోమిలు రాసిన పత్రిక 6 అధ్యాయము 23 వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయు ప్రతి దానికి జీతం ఉంటుంది. మనం చేయు ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. ఒకవేళ మానవుడు పాపం చేస్తే ప్రతిఫలం అంటే జీతము మరణం. కావున ఈ పాపము బహు ప్రమాదకరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేయు ప్రతి వానికి ఆ పాపమే తినివేస్తుంది. మానవుడు పాపం చేయుటకు ఇష్టముండదు, కానీ పాపం చేయకుండా ఉండలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. తన్ను వెతుకు వారందరికీ ఆయన రక్షణ అనుగ్రహించును. ఈయన మన రక్షణకర్త అయిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 10 వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఎంత ఘోర పాపి అయినప్పటికీ క్రీస్తునందు శ్రమలో మరణములో పోలి నడిచిన వాడైతే ఎలాంటి అర్పణ చెల్లించకుండానే అతడు నీతిమంతుడు అనే బిరుదు పొందుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం విషయంలో నిజమైన ఒప్పుకోలు ఏమిటి అంటే క్రీస్తునందు నిజమైన విశ్వాసం నిలుపుటయే. దీనికి మించిన మరొక అద్భుతము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో యేసు ప్రేమను స్వీకరిస్తే పరలోక రాజ్యములో అడుగు పెడతావు. ఆ యేసు ప్రేమనే ధిక్కరిస్తే నరకములో కాలిపోతావు. జాగ్రత్త మిత్రమా.